ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని నాశనం చేయడానికి కరాలకి ఉన్న శక్తులు సరిపోవడం లేదనేసి గరుడు రాజుని ప్రసన్నం చేసుకుని మరిన్ని శక్తులను సంపాదించి ఆ శక్తులతో జ్వాల కడుపులో ఉన్న గరుడ శక్తిని ప్రేరేపించి పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపాలి అని నిర్ణయించుకుంటుంది. అంతేకాకుండా తనలో తనే ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు పంచమిని చంపాలన్నా చంపలేకపోయాను. కనీసం పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డనైనా చంపాలని ప్రయత్నం చేస్తే నేను చేసిన ప్రతి ప్రయత్నము విఫలమే అయ్యింది. కానీ అయినా కూడా నా ప్రయత్నాన్ని నేను మానకూడదు అని తను గరుడరాజుని ప్రసన్నం చేసుకుంటుంది. గరుడరాజు ప్రసన్నం అవగానే, గరుడరాజా, ఆ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. నా శక్తులు సరిపోవడం లేదు. అందుకే మిమ్మల్ని ప్రసన్నం చేసుకున్నాను. ఎందుకంటే ఆ పంచమికి శ్రీమంతపు వేడుకలు జరగబోతున్నాయి. ఆ శ్రీమంతమే కన జరిగితే ముత్తైదువుల ఆశీస్సులతో పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ మరింత బలవంతమయ్యి మనం చంపడానికి వీలు లేకుండా పోతుంది. అందుకే శ్రీమంతం జరగనీయకుండా ఆ బిడ్డని చంపాలి. అందుకు నాకు మరిన్ని శక్తులు కావాలి. అంతేకాకుండా ప్రస్తుతం నాగలోకానికి మహారాణి లేదు కాబట్టి నాగలోకాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. అదే విశాలాక్షి గన జన్మించినట్లయితే నాగలోకం మీ గరుడలోకానికి గట్టి పోటీగా నిలబడుతుంది. అంతేకాకుండా ఈసారి జన్మించే విశాలాక్షి మరిన్ని శక్తులతో జన్మించబోతుంది. అందుకే అలా జరగకూడదంటే పంచమికి జరుగుతున్న ఆ శ్రీమంతాన్ని ఆపాలి. అందుకే నాకు శక్తులు కావాలి గరుడరాజా అని చెప్పడంతో, అలాగే కరాలి, ఆ విశాలాక్షి జన్మించకూడదు. అంతేకాకుండా నాగలోకానికి మహారాణి లేకుండా ఉంటేనే మా ఆధీనంలో ఉండగలదు అని అనుకుని, నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని నువ్వు చదివావంటే గరుడ శక్తి ఉత్తేజితమయ్యి నువ్వు చెప్పిన పని చేస్తుంది, 4 గింతలు సమర్థవంతంగా చేయగలదు అని చెప్పి ఒక మంత్రాన్ని కరాలికి చెవులో చెప్పి అతను మాయమైపోతాడు. కరాలి అయితే ఇంకా ఆ మంత్రాన్ని గరుడ శక్తిలోకి పంపించడానికి కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. మోక్ష వాళ్ళ ఇంట్లో విషయానికి వస్తే, పంచమి తన పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకోవడంతో ఎవ్వరు ఏం చెప్పినా తను వినే స్థితిలో లేదు. కానీ బామ్మ అయితే ఒక కోరిక కోరుతుంది. నీకు శ్రీమంతం జరుగుతుంటే చూడాలని ఉంది పంచమి. పైగా శ్రీమంతం జరగకుండా ఇంట్లో నుంచి కాలు బయట పెడితే బిడ్డకి మంచిది కాదు. శ్రీమంతం జరిగితే ముత్తైదువుల ఆశీస్సులతో పండంటి బిడ్డను కంటావమ్మా అని చెప్పడంతో ఇక పంచమి అయితే సరే అని ఉండడానికి ఒప్పుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ జ్వాలకి పంచమికి శ్రీమంతపు ఏర్పాట్లు చేసి వాళ్ళిద్దరిని అలంకరిస్తూ ఉంటారు. బామ్మ మోక్షని పిలిచి, మోక్ష, ఈ శ్రీమంతం జరిగిన వెంటనే పంచమి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుందేమో మోక్ష. పంచమి మనసు ఎంత మెత్తగా ఉంటుందో తను ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా అంతే కఠినంగా ఆచరిస్తుంది. పంచమిని ఇల్లు దాటకుండా చూసుకునే బాధ్యత నీదే మోక్ష అని మోక్షతో చెప్పడంతో మోక్ష కూడా సరే బామ్మ, పంచమిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటానని మాటిస్తాడు. నాగలోకంలో అయితే మహారాణి పుట్టుక ఆసన్నం అవడంతో నాగదేవతతో పాటు నాగ కన్యలందరూ కలిసి శివుడికి పూజ చేస్తూ ఉంటారు. పుట్టబోయే మహారాణి క్షేమంగా పుట్టాలని నాగలోకానికి తీసుకువచ్చే ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు. పంచమిని జ్వాలని కూర్చోబెట్టి అందరూ ముత్తైదువులు పసుపు కుంకుమ పూసి గాజులు తొడుగుతూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే, కరాలి అయితే తన మంత్రశక్తిని చదివి గరుడ శక్తిని ఉత్తేజపరచడంతో జ్వాలలో ఉన్న గరుడ శక్తి భయంకరమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దం పాములకు మాత్రమే వినిపిస్తుంది. ఆ శబ్దానికి పంచమి బిత్తరపోయి అదిరిపోతూ ఉంటుంది. శ్రీమంతం జరుగుతున్నంతసేపు ఆ జ్వాల పంచమిని కడుపులో పెరుగుతున్న బిడ్డని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ ఆ శివుని దయ వల్ల ఆ బిడ్డకి ఏమీ కాదు. కానీ రాత్రి అందరూ పడుకుని నిద్రపోతున్నప్పుడు పంచమి గదిలోకి వెళ్లిన జ్వాల తన కడుపులో పిండాన్ని చంపే ప్రయత్నం చేయడంతో పంచమి పారిపోతుంది. అడవిలో చీకట్లో పంచమి పరిగెడుతూ ఉంటే జ్వాల కూడా తన వెనకాలే తరుముకుంటూ వస్తూ ఉంటుంది. పంచమి ఒక దగ్గర తట్టుకొని కింద పడిపోతుంది. నాగదేవత శివుని ఆశీస్సులతో పంచమి పండంటి బిడ్డకు అడవిలోనే జన్మనిస్తుంది. విశాలాక్షి భూమి మీద పడడంతో నాగలోకంలో అయితే పండగ వాతావరణం నెలకొంటుంది. మరి ఆ బిడ్డను కరాలి చంపేస్తుందా, లేకపోతే నాగదేవత సహాయంతో ఆ బిడ్డ నాగలోకం చేరుకుంటుందా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.